ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఏర్పడిన 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకి హాజరైన గౌరవ అతిథులు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమానికి ప్రత్యేక ప్రస్థానం ఉంది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదిలి వచ్చారు. ఈ ఉద్యమంలో దాదాపు 300 మంది పైగా అమరులయ్యారు. రెండో దశ ఉద్యమంలో 2011 నుంచి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. విద్యార్థులు ఉద్యోగులు చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా ఉద్యోగులు కార్మికులు 2011లో 42 రోజులు సమ్మె చేశారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై 6 ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడింది. ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా ఆవిర్భవించింది. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత మన అందరిది, అమరులది. అమరుల త్యాగం వెలగట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వాములం. అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఆనాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్థం గన్ పార్క్లో హైదరాబాద్లో స్తూపాన్ని కట్టించారు. ఈ స్తూపమే మళ్ళీ దేశ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాష్ట్రం అంతటా తెలంగాణ చరిత్ర మరియు సాంప్రదాయాలను ప్రదర్శించే సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా జరుపుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గతాన్ని స్మరించుకోవడమే కాకుండా భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన రోజు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. వేలాది మంది బిడ్డలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బలి అయినందున వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. అభివృద్ధిలో భాగస్వాములైన అన్ని వర్గాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుకుంటున్న అందరి సహకారం కోరుచు మరొకసారి జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.